ఫ్రెండ్స్ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకున్నటువంటి వారికి ఒక అదిరిపోయే శుభవార్త అండి. సో మనకి సామాజిక పెన్షన్లు అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు తీసుకున్నటువంటి వారికి సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్లియర్ కట్ అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, పింఛన్ పథకానికి పేరు మార్పు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పింఛన్ పథకానికి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పేరును పునరుద్ధరిస్తూ రూపాయలు 3,000 ఉన్నటువంటి పింఛన్ను ఎన్నికల హామీ మేరకు రూపాయలు 4,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలకు 4,000 రూపాయల పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగులు, కుష్టుతో వైకల్యం సంబంధించినటువంటి వారికి 3,000 నుంచి 6,000కు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నటువంటి వారికి డయాలసిస్ స్టేజ్కి ముందున్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 అయితే మనకి ఈ భరోసా ద్వారా అంటే ఎన్టీఆర్ భరోసాగా అయితే పేరు పొందినటువంటి పింఛన్ ఏదైతుందో దీని ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది 10,000 రూపాయలు. గతంలో వీరికి 5,000 అయితే ఉండడం జరిగింది. కంప్లీట్గా మంచానికి పరిమితమైనటువంటి వారికి కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉన్న వారికి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో 5,000 రూపాయలు అయితే ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి ఎన్టీఆర్ భరోసాగా పేరుగాంచినటువంటి ఈ పెన్షన్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.